ప్రపంచంలో మనం దేనినైనా మెప్పించగలుగుతాం గాని మన మనస్సును ఎప్పుడూ ఊరటపరుచుకోలేము. ఎందుకంటే మన ఆధీనంలో అది ఉండదు గనుక. నిత్యము మన దినచర్యా భాగంలో ఎన్నో పాపాలను చేస్తుంటాము. పాపమంటే లోకం దృష్టిలో చెడు చేయటమనే అర్థాన్ని సంబోధిస్తుంది మరియు చెడు ఆలోచనలను మనస్సు రేకెత్తిస్తుంది. ఈ భావాన్నే మనం పాపమని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనిషి జన్మ అనేది కేవలం పాపపుణ్యాల బంధం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక పాపానికి ఒక పుణ్యం ప్రాయశ్చిత్తంగా సమానమవుతుంది. మనం చెడు చేయాలనుకున్నప్పుడు వెంటనే పుణ్యం దక్కే పని కూడా వాస్తవానికి మనం చేయాలి అనే ఆలోచన వెంటనే మనకు కలగాలి. పుణ్యమనే పదాన్ని మన మనసున తలచినప్పుడు ఖచ్చితంగా పాపమనే ఆలోచన మనకు రాదు. చెడు చేయాలనే తలంపు కూడా మన మనస్సు ఆలోచించదు. అంతటి గొప్ప పుణ్యాన్ని నిత్యము మనం పొందాలంటే ఏం చేయాలో, ఏం చేస్తే అది మనకు లభిస్తుందోనని ఆలోచిస్తున్నారు కదా. దానికి ఒక్కటే మార్గం. ఆ మహాశివుని నూతన అవతారమైన అఘోరా రూపధారిగా మనకు దర్శనమిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఉపదేశించిన మహత్తర శక్తి మంత్రాన్ని మనం పఠిస్తే చాలు. మహాశక్తివంతులవుతాము. పుణ్యాత్ములుగా ఈ లోకంలో కీర్తించబడతాము. ఆ శివశక్తి మంత్రమే ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓంకారేశ్వరుడైన ఆ కైలాసనాథుడు మన మనసున కొలువై ఉండి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన ఆలోచన పాపం వైపు పరిగెడుతుందా, పుణ్యం వైపు నడుస్తుందా అని తీక్షణంగా వీక్షిస్తుంటాడు. ఆ సమయంలో నీ మనసు పాపాన్ని కోరుకున్నట్లయితే దైవతలంపుగా పుణ్యమనే మాటను రోజుకు 108 సార్లు ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః అని జపించు. పాపం నీ దరిదాపులకు కూడా రాదని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మన మనసుకు గుర్తు చేస్తాడు. అటువంటి దివ్యమంత్రం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఈ మంత్రాన్ని మన మనసు ఎటువంటి చెడు తలంపును తలపించినా వెంటనే మనం జపిస్తే చాలు. 1000 జన్మల పుణ్యం మన సొంతమవుతుంది. మనసు ఎంతో ప్రశాంతత పొందుతుంది. స్వామివారికి నూతన క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎందరో పుణ్యదాతలు కదలివచ్చి మనసు శుద్ధీకరింపజేసే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహాశక్తి మంత్రాన్ని ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః అని మనస్ఫూర్తిగా తలచి కడుతున్న నిర్మాణానికి వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. మీరు కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా దర్శించండి. మీకు సర్వాన్నీ కల్పిస్తాడు. మీ పాపదోషాలను హరిస్తాడు. నమ్మి దర్శించండి. నిర్మాణాన్ని చూసిన తరువాతే పుణ్యదానాన్ని అందించండి. అష్టైశ్వర్యాలు, సకల సిరులు, సౌభాగ్యాలు మీ సొంతమవుతాయి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.